ఈ ప్రపంచంలో మనం చూసే ప్రతి దేశానికి తనకంటూ ఒక చరిత్ర ఉంటుంది. కానీ ఒక దీవి ఉంది, అక్కడ అడుగు పెట్టడానికి కూడా ఎవరు సాహసించలేరు. అక్కడికి వెళ్లాలనుకున్న వారు బయటికి కూడా తిరిగి రాలేరు. ఆ ప్రదేశం పేరు నార్త్ సెంటినల్ ఐలాండ్. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు మరిన్ని మిస్టీరియస్ వీడియోస్ చేయడానికి మోటివేట్ గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 50 సంవత్సరాల ముందు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ యొక్క టీం ఒక డాక్యుమెంటరీ ఫిలిం ని షూట్ చేయడానికి ఒక భయంకరమైన ద్వీపానికి వెళ్లాలని అనుకుంది. ఇప్పటి వరకు అక్కడికి వెళ్లిన వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. అయినా కూడా నేషనల్ జియోగ్రాఫిక్ టీం మాత్రం అక్కడికి వెళ్లడానికి ధైర్యం చేసింది. కానీ వాళ్ళు ద్వీపం దగ్గరికి వెళ్లగానే ఆ ద్వీపంలోని నివసించే తెగలు నేషనల్ జియోగ్రాఫిక్ టీం లోని సభ్యులపైన బాణాలతో దాడి చేశాయి. దీనివల్ల ఆ డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ యొక్క కాలు కూడా గాయపడింది. దీంతో వాళ్ళు వెంటనే అక్కడి నుండి పారిపోయారు. ఈ రోజు మన దగ్గర ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా సరే మనం ఇప్పటి వరకు ఆ ద్వీపంలోకి వెళ్లలేకపోతున్నాం. నిజానికి తమిళనాడు నుంచి తూర్పు దిక్కులో దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో అండమాన్ దీవులు ఉన్నాయి. ఈ అండమాన్ దీవుల్లో ఎక్కువ జనాభా ఉన్న నగరం పోర్ట్ బ్లేర్. ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇది అక్కడి ప్రజలని ఈ ప్రపంచంతో కనెక్ట్ చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ నగరానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే మరో దీవి ఉంది. కానీ అక్కడికి ప్రజలకి బయట ప్రపంచంతో అస్సలు సంబంధం లేదు. దాని పేరు నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ దీవి మొత్తంలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అందుకని మనం శాటిలైట్ల ద్వారా కానీ డ్రోన్ల ద్వారా కానీ ఇక్కడ దృశ్యాలను క్యాప్చర్ చేయలేం. అసలు ఇక్కడ ఏ జాతి తెగలు వారు నివసిస్తున్నాయి, ఈ దీవిలో దాగి ఉన్న రహస్యం ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇప్పటికీ సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు. కానీ ఇక్కడ చరిత్రను తెలుసుకోవడానికి చాలా మంది వ్యక్తులు ప్రయత్నించారు. ఈ దీవిలో నివసించే ప్రజలు మాత్రం బయట వ్యక్తులను ఒక్కరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇక్కడికి వెళ్లడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరిని బాణాలతో దాడి చేసి చంపేశారు. యాక్చువల్ గా వీళ్ళు ఈ ద్వీపంలో ఒక ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకొని కొన్ని వేల సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోర్ట్ బ్లేర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐలాండ్ లోని ఇప్పటికీ కూడా రాతి యుగమే నడుస్తుంది, అంటే స్టోన్ ఏజ్. ఎందుకిలా? ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఎందుకని బయట వ్యక్తులను కలవడానికి ఇష్టపడటం లేదు? ఈ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మనం నార్త్ సెంటినల్ ద్వీపం యొక్క చరిత్ర తెలుసుకోవాలి. నిజానికి ఇక్కడ నివసించే మనుషులు ఈ భూమి వేల సంవత్సరాల ముందే మన నుంచి వేరయ్యారు. నిజానికి 20,000 సంవత్సరాల ముందే ఈ భూమి యొక్క సముద్ర స్థాయి చాలా తక్కువగా ఉండేది. ఆ సమయంలో ఈ ద్వీపం మన ఆసియా ఖండంలో భాగంగా ఉండేది. కానీ ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రం యొక్క నీటి స్థాయి చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దీంతో ఈ సెంటినల్ ఐలాండ్ ఈ ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా కోల్పోయింది. అప్పటి నుంచి ఈ సెంటినల్ ఐలాండ్ ఒంటరిగానే ఉండిపోయింది. ఈ ద్వీపంలో నివసిస్తున్న ప్రజలకు ఇదే వాళ్ళ ప్రపంచం. ఈ ద్వీపాన్ని మనం మొట్టమొదటిసారిగా 1789లో గుర్తించాం. ఆ సమయంలో ఇక్కడికి ఒక బ్రిటిష్ షిప్ వెళ్ళింది. కానీ ఇది ఒక చిన్న ద్వీపం కావడంతో వీళ్ళు లోపలికి వెళ్లలేదు. ఇందులో ఏమీ ఉండదని భావించి వాళ్ళంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు. నిజానికి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఒక రోజు వాళ్ళు అండమాన్ వెళ్దామని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఉత్తర్ సెంటినల్ ఐలాండ్ దగ్గర వాళ్ళు పడవ పాడైపోయింది. దాదాపు ఆ షిప్ లో 106 మంది మనుషులు ఉన్నారు. అందరూ కూడా ఇది ఒక నిర్మానుష్యమైన ద్వీపం అని, ఇక్కడ ఎవరు నివసించరు అని భావించి లోపలికి వెళ్లారు. షిప్ రిపేర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఈ ద్వీపంలోనే నివసించాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా 3వ రోజు ఈ ఐలాండ్ లో ఉన్న తెగ ప్రజలు బ్రిటిష్ వాళ్ళపై దాడి చేసి చంపేశారు. వీళ్లలో కొంతమందిని రాయల్ నేవీ రక్షించింది. మన మనుషులు ఈ సెంటినల్ దీవిలోకి వెళ్లడం ఇదే మొదటిసారి. కానీ అది ఒక భయంకరమైన అనుభవంగా మిగిలిపోయింది. ఇది జరిగిన 13 సంవత్సరాల వరకు కూడా ఇక్కడికి వెళ్లడానికి ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. కానీ మ్యారిస్ విత్ ఆల్పోర్ట్ మ్యాన్ అనే బ్రిటిష్ పరిపాలకుడిని బ్రిటిష్ ప్రభుత్వం సెంటినల్ ఐలాండ్ లోకి అడ్మినిస్ట్రేటివ్ గా నియమించింది. దీంతో అతను ఈ దీవికి వెళ్లి ఇక్కడ నివసించే తెగ ప్రజల్లో కొంతమందిని కిడ్నాప్ చేసి బయటకు తీసుకువెళ్దామని అనుకున్నాడు. తర్వాత వాళ్ళని బాగా చూసుకుని తిరిగి వాళ్ళను సెంటినల్ దీవిలో విడిచిపెడదామని భావించాడు. పోర్ట్మన్ ఇలా చేయడం వెనుక ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఇలా చేస్తే ఈ తెగ ప్రజలు బయట వ్యక్తులతో కలుస్తారని, మనం కూడా మనుషులమే అని తెగ ప్రజలకు తెలుస్తోందని పోర్ట్మన్ భావించాడు. అందుకనే అతను సెంటినల్ ఐలాండ్ కి వెళ్లాడు. చాలా రోజుల వరకు తెగలకు కనిపించకుండా ఈ దీవిలోనే దాక్కున్నాడు. అయితే ఇక్కడ అతనికి ఒక కుటుంబం కనిపించింది. ఆ కుటుంబంలో అమ్మా నాన్నతో పాటు 4 పిల్లలు కూడా ఉన్నారు. పోర్ట్మన్ ఏదో ఒక విధంగా వాళ్ళని కిడ్నాప్ చేసి బయటకు తీసుకువచ్చాడు. చరిత్రలో మొట్టమొదటిసారి వారికి బయట ప్రపంచం పరిచయమైంది.
కానీ బయట వాతావరణాన్ని ఈ తెగ ప్రజల శరీరం అస్సలు తట్టుకోలేకపోయింది. దీంతో ఆ కుటుంబంలోని 2 తల్లిదండ్రులు చనిపోయారు. దీనివల్ల పోర్ట్ మ్యాన్ తన ప్లాన్ ఫెయిల్ అయిందని భావించాడు. ఆ తర్వాత మిగిలిన 4 పిల్లలకు కొన్ని బహుమతులు ఇచ్చి మళ్లీ తీసుకువెళ్లి సెంటినల్ ఐలాండ్ లో విడిచిపెట్టాడు. మనం సెంటినల్ ప్రజల మనస్సుల్లో భయం పుట్టించాం, వాళ్ళని ఒంటరిగా వదిలేస్తేనే మంచిది. బయట నుంచి లోపలికి వెళ్లిన 4 పిల్లల వల్ల వాళ్ళకి వైరస్ సోకే అవకాశం కూడా ఉంది. దీంతో అక్కడున్న చాలా మంది చనిపోయి ఉంటారు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినందుకు ఆ 4 పిల్లలు మనల్ని ప్రమాదకరమైన వారిగా భావించవచ్చు. ఈ కారణం చేత వాళ్ళకి మన పట్ల ద్వేషం కూడా పెరుగుతుంది. అందుకని వాళ్ళతో సంబంధం పెట్టుకోకపోవడమే మంచిదని పోర్ట్ మ్యాన్ తన డైరీలో రాసుకున్నాడు. కానీ దీని తర్వాత కూడా చాలా మంది ఇక్కడికి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ తెగ ప్రజలు వాళ్ళందరినీ కూడా చంపేసి సముద్రం ఒడ్డున చెట్లకి వేలాడదీశారు. ఈ విధంగా ఎవ్వరూ తమ దగ్గరికి రావద్దని హెచ్చరించారు. కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ కూడా మన భారతదేశంలో భాగమయ్యాయి. అందులో ఉత్తర సెంటినల్ ఐలాండ్ కూడా ఉంది. కానీ ద్వీపంలో నివసించే తెగ ప్రజలకు అస్సలు భారతదేశం అంటే ఏంటో కూడా తెలీదు. అందుకని మన భారతదేశ ప్రభుత్వం ఇక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ కోపాన్ని తగ్గించి ఒక శాంతియుత సంబంధాన్ని ఏర్పరచుకోవాలని అనుకుంది. మన ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ అయిన త్రిలోకనాథ్ పండిత్ ఈ బాధ్యతను చేపట్టారు. ముందుగా అతను ఈ ఐలాండ్ చుట్టూ తిరిగి అక్కడ ఎన్నో బహుమతులను విసిరేద్దాం అనుకున్నాడు. అతను ముందు కేవలం ఈ తెగ ప్రజల యొక్క నమ్మకాన్ని పొందుదాం అని అనుకున్నాడు. ఈ సమయంలో నేషనల్ జియోగ్రాఫిక్ టీమ్ ఈ ఐలాండ్ పైన ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీయాలని అనుకుంది. ఆ ఫిలిం పేరు మ్యాన్ ఇన్ రీసెర్చ్ ఆఫ్ మ్యాన్. అందుకని ఈ నేషనల్ జియోగ్రాఫిక్ టీం ఒక పెద్ద పడవలో అక్కడికి వెళ్లడానికి బయలుదేరారు. అయితే అందులో సెక్యూరిటీ గార్డులతో పాటు ఫిలిం టీం, త్రిలోక్నాథ్ పండిత్ కూడా ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐలాండ్ కు దగ్గరకు వెళ్లి అక్కడ ప్రజలకు బహుమతులు ఇవ్వాలని అనుకున్నారు. తెగ ప్రజలకు వీళ్ల పైన నమ్మకం కలిగిన తర్వాత డాక్యుమెంటరీ ఫిలిం ని షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 3 రోజుల పాటు వీరు ఐలాండ్ చుట్టూ బహుమతులను విసురుతూనే ఉన్నారు. ఎప్పుడైతే ఈ షిప్ ఐలాండ్ ఒడ్డు దగ్గరికి వెళ్ళిందో జియోగ్రాఫిక్ టీం యొక్క ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయింది. తెగ ప్రజలు వాళ్ళు పంపించిన బహుమతులను పూర్తిగా ధ్వంసం చేసి బాణాలతో దాడి చేశారు. వాటిలో ఒక బాణం డైరెక్టర్ కాలిక్ కూడా తగిలింది. దీంతో వెంటనే నేషనల్ జియోగ్రాఫిక్ టీం గెట్టింగ్ క్యాన్సిల్ చేసుకుని వెంటనే అక్కడి నుండి పారిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకో దారి కనిపించలేదు. కానీ వాళ్ళు దూరం నుంచి కొన్ని ఫోటోలు కూడా తీశారు. నేషనల్ జియోగ్రాఫిక్ టీం అయితే ఈ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసింది. కానీ ఆ తర్వాత కూడా త్రిలోక్నాథ్ పండిత్ ఈ ద్వీపం దగ్గరికి వెళ్తూనే ఉన్నాడు. ఆ తెగ ప్రజలకి బహుమతులు ఇచ్చి మళ్లీ తిరిగి వెళ్లిపోయేవాడు. ఇలా చాలా సంవత్సరాలు జరిగింది. అయితే ఆ సముద్రంలో త్రిలోక్ పండిత్ ఇక్కడ తెగ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడంలో విజయం సాధించాడు. అతను వారికి బహుమతులు ఇస్తున్నట్టు కూడా ఎన్నో ఫోటోలు తీశాడు. చాలా సంవత్సరాల వరకు అతను ఈ తెగ ప్రజలతో స్నేహం చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక రోజు అక్కడికి ఒక షిప్ వచ్చింది. ఇది పానామాలో రిజిస్టర్ చేయబడిన ఎంపీ క్రూ షిప్. దాదాపు ఈ పడవలో 30 మంది వ్యక్తులు ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ దీవిలో తెగ బయటకు వచ్చి ఆ పడవలోని వ్యక్తుల పైన దాడి చేయడం ప్రారంభించారు. దీంతో ఆ పడవలోని వ్యక్తులు వెంటనే కంపెనీకి ఎమర్జెన్సీ కాల్ చేసి పరిస్థితిని విరమించారు. దీంతో కంపెనీ వెంటనే అక్కడికి ఒక హెలికాప్టర్ ని పంపించింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా హెలికాప్టర్ లో ఎక్కి అక్కడ నుండి వెంటనే వెళ్లిపోయారు. కానీ ఈ రోజు కూడా ఆ పడవ అక్కడే ఉంది. ప్రస్తుత గూగుల్ మ్యాప్ లో కూడా మనం ఆ పడవని ఇంకా చూడొచ్చు. కానీ నార్త్ సెంటినల్ ప్రజలకి ఇంకా ఎవరి మీదైనా నమ్మకం ఉంది అంటే అతను త్రిలోక్నాథ్ పండిత్ మాత్రమే. అలానే తన జూనియర్ మధుబాలను కూడా ఈ తెగ ప్రజలు నమ్మేవారు. కానీ ఎప్పుడైతే పండిత్ రిటైర్ అయిపోయారో అప్పుడు మన దేశ ప్రభుత్వం ఇక్కడికి వెళ్లడానికి నిషేధించింది. అప్పటి నుంచి ఇండియన్ నేవీ ఈ దీవి చుట్టూ పెట్రోలింగ్ చేస్తూ తిరుగుతూనే ఉంది. ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళని ఇండియన్ నేవీ వెంటనే పట్టుకుంటుంది. కానీ అనుకోకుండా 2006లో 2 మత్స్యకారులు ఈ ఐలాండ్ లోకి వెళ్లారు. ఆ సమయంలో ఈ దీవి చుట్టూ చాలా మంది చేపలు పడుతూ ఉండేవారు. కానీ 2 మాత్రం ఈ దీవి లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకుందామని అనుకున్నారు. కానీ దీవిలో నివసించే తెగ ప్రజలు ఆ 2 మత్స్యకారుల్ని దారుణంగా చంపేయడం అక్కడున్న మిగిలిన మత్స్యకారులు కళ్ళారా చూశారు. ఈ సంఘటన గురించి తెలిసిన ప్రపంచం అంతా చాలా భయపడింది. దీంతో 12 సంవత్సరాల వరకు అక్కడికి ఎవ్వరూ వెళ్లలేదు. మళ్లీ 2018లో అమెరికాకు చెందిన జాన్ ఎలిన్ అనే 26 సంవత్సరాల యువకుడు ఇక్కడికి రహస్యంగా వెళ్లాలని అనుకున్నాడు. ఫ్లైట్ ద్వారా జాన్ ఇక్కడికి వచ్చాడు. అతను తనతో పాటు కొంతమంది మత్స్యకారులు కూడా తీసుకువచ్చాడు. జాన్ మత్స్యకారులకి ఇక్కడికి రావడానికి చాలా డబ్బు ఇచ్చాడు. కానీ జాన్ ఇక్కడికి రావడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అతను ఈ తెగ ప్రజలకి యేసుక్రీస్తుని పరిచయం చేయాలని అనుకున్నాడు. జాన్ చాలా కష్టపడి ఐలాండ్ కు వెళ్లాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అతన్ని కూడా ఆ తెగ ప్రజలు చంపేశారు. జాన్ తో పాటు ఆ ప్రజలు ఎంత మందిని చంపారో ఈ రోజుకి ఎవ్వరికీ తెలియదు.
అక్కడ చనిపోయిన వారి శవాలను కూడా తిరిగి తీసుకురాలే. మన భారతదేశం మాత్రం ఈ తెగ ప్రజలకు పూర్తి స్వతంత్రం ఇచ్చింది. అలానే బయట వ్యక్తులు ఎవరు కూడా ఈ దీవికి 10 కిలోమీటర్ల దూరంలో కూడా కనిపించకూడదని కఠిన నియమాలు పెట్టింది. ఇక్కడికి వెళ్లడం అంటే చావుని ఆహ్వానించడమే. కానీ ఇక్కడున్న వాళ్ళు ఒంటరిగా బ్రతకాలని అనుకుంటున్నారేమో, లేదా ఐలాండ్ లో ఉన్న రహస్యాల్ని బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టాలనుకుంటున్నారా అనేది ఈ రోజుకి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మీకేమనిపిస్తుంది? ఎందుకు వీళ్ళు బయట వ్యక్తుల్ని ఈ దీవిలోకి రానివ్వరు? కింద కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.